బంగాళాఖాతంలో అల్పపీడనం బలపడుతోంది. దాంతో తెలుగు రాష్ట్రాల్లో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. పలు ప్రాంతాల్లో అత్యధిక వర్షపాతం నమోదైంది. దాంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. గ్యాప్ లేకుండా కురుస్తున్న వానకు జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. ఉమ్మడి మెదక్, నల్గొండ, యాదాద్రి, ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో కుండపోత వాన పడుతోంది. వాగులు పొంగి పొర్లుతున్నాయి. దాంతో కొన్ని గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. మెదక్ జిల్లాలో నిన్న సాయంత్రం నుంచి కుండపోత వర్షం కురుస్తోంది. అత్యధికంగా టెక్మాల్లో 20 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. శంకరాంపేటలో 19, కామారెడ్డిలో 18 సెంటీమీటర్ల వర్షం కురిసింది. బిక్కనూరులో 17, పిట్లం, సంగారెడ్డిలో 16, మెదక్ పాపన్నపేటలో 15, భువనగిరి, లింగంపేట, నాగిరెడ్డిపేటలో 14 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. అతి భారీ వర్షాలకు మెదక్ జిల్లా అతలాకుతలమైంది. వర్షాలకు మెదక్లోని సాయినగర్ కాలనీ జలమయమైంది. హవేలీ, ఘన్పూర్ మండలం ధూప్ సింగ్ తండా వద్ద వాగు ఉధృతికి రాకపోకలు బంద్ అయ్యాయి. రాజ్పేట్ తండా పరిధిలోని కాప్రయపల్లికి రాకపోకలు నిలిచాయి. టేక్మాల్ మండలంలో అర్ధరాత్రి అతి భారీ వర్షం కురిసింది. దాంతో నార్సింగి, పెద్ద శంకరంపేట మధ్య వాగు పొంగి పొర్లుతోంది. రోడ్డుపై వరద ప్రవాహం ఎక్కువగా ఉండడంతో రాకపోకలను నిలిపేశారు. అటు కామారెడ్డి జిల్లాలోనూ భారీ వర్షం కురుస్తోంది. ఓ మోస్తరు నుంచి కుండపోత వాన పడుతోంది. నిజాం సాగర్ మండలం హసన్పల్లిలో 18 సెంటీమీటర్లు, బిక్కనూరు, పిట్లంలో 15 సెంటీమీటర్ల వర్షం కురిసింది. లింగంపేట, నాగిరెడ్డిపేటలో 14 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. దోమకొండ, మగ్దుమూర్, ఇలుపుగొండ 11, గాంధారి మండలం సర్వాపూర్, రామలక్ష్మణపల్లిలో 10 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. బ్యాక్ టు స్టోరీ బోర్డ్. బీహార్ ఎన్నికల్ని అటు ఎన్డీఏ, ఇటు ఇండియా కూటములు నారాయణ ఖేడ్ నియోజకవర్గంలో కుండపోత వాన పడుతోంది. రాత్రి నుంచి కురుస్తున్న వర్షానికి పొంగి పొర్లుతున్నాయి వాగులు. వరద ఉధృతంగా ఉండడంతో పిట్లం, కంటి వైపు వాహనాలు రాకపోకలు నిలిచిపోయాయి. అంబులెన్స్ అక్కడే ఆగిపోయింది. అటు ఏపీలోని భారీ వర్షం కురుస్తోంది. శ్రీకాకుళం జిల్లాలో పోలాంకి మండలంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. పోలాకి మండలంలో పంట పొలాలు చెరువును తలపిస్తున్నాయి. 2 రోజులుగా కురుస్తున్న వానలకు పొలాలు నిండా మునిగాయి. కోలాటి మండలంలో వందలాది ఎకరాల వరి పంటలు నీట ముంపుకు గురైంది.